నేటి ఆత్మీయ మన్నా దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మనందరికీ తెలిసిన వచనమే కదండి. వివాహము అన్ని విషయాల్లో ఎంతో ఘనమైనదిగా ప్రభువు వ్రాయించారు. అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఒక్క వివాహాన్ని గురించే వ్రాయబడిందండి. ఇంకే విషయాలను గురించి కూడా ఇంత ఘనమైనదిగా వ్రాయబడలేదు. ఒక యవ్వనస్తులైన స్త్రీ పురుషులు వివాహ బంధము చేత కుటుంబంగా ఏర్పరచబడతారు కాబట్టి ఆ విధముగా వారి యొక్క కుటుంబ వ్యవస్థ ప్రారంభమయ్యి వారు దీవించబడి వర్ధిల్లింపబడతారు. సంతానము చేత వారి కుటుంబము విస్తరింపబడుతుంది. అందును బట్టే వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచబడుతుంది. యవ్వన వయసుకు వచ్చిన తర్వాత దాదాపు 25 సంవత్సరాల వయసులో బిడ్డలకు వివాహాలు చేయడం తల్లిదండ్రులు ఆరంభించారు. కానీ నేటి దినాలలో ఈ యొక్క సాఫ్ట్వేర్ యుగంలో 30 సంవత్సరములు దాటే వరకు కూడా పిల్లలు వివాహానికి సుముఖత వ్యక్తపరచట్లేదు. తల్లిదండ్రులను ఆందోళన పరిచేవారిగా ఉంటున్నారు. వారు లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఆలోచనతో వారికి కావలసినవన్నీ ఏర్పరచుకున్న తర్వాత వివాహానికి ప్రాధాన్యతనిస్తున్నారు. వారికంటూ ఒక ఇండివిడ్యువాలిటీ వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటాన్ని బట్టి వారు వివాహానంతరము భర్తకు అనుకూలంగా భార్యకు అనుకూలంగా భర్త నడుచుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు. సర్దుకోగలిగిన వారు సర్దుకోగలుగుతున్నారు. అనేక మంది సర్దుకోలేక మరి ఆ వివాహాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. నేటి దినాలలో కొనసాగుతున్న వివాహ వ్యవస్థ ఈ విధంగా ఉంది. వయసు కూడా దాటిపోతున్న పరిస్థితుల్లో వివాహాలు చేసుకుంటూ సమస్యలకు వారు నిలబడలేక తట్టుకోలేక సమాధానాత్మ లేక నెమ్మది కలిగిన కుటుంబంగా వారు ఆ కుటుంబాన్ని ఏర్పరచుకోలేక విచ్ఛిన్నపరుచుకుంటున్నారు. కానీ ఇన్నిటి మధ్య మరి ఎందరో తల్లిదండ్రుల మాటకు లోబడి తల్లిదండ్రులు చూసిన సంబంధాలకు అంగీకరించి వివాహాలు చేసుకునే బిడ్డలు లేకపోలేదండి. అలాంటి బిడ్డలు కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కువ శాతం ఇలా ఉండటాన్ని బట్టి దీన్ని విమర్శించవలసి వచ్చింది. కానీ తల్లిదండ్రుల మాటకు లోబడి వివాహాలు చేసుకుంటూ మరి ఆ యొక్క కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ కొనసాగుతున్న భార్యాభర్తలు అనేకులు ఉన్నారు. తల్లిదండ్రులుగా బిడ్డల పట్ల బాధ్యత కలిగి నిలిచేవారిగా కూడా అనేకులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మా స్నేహితురాలి కుమార్తె వివాహము నిశ్చయింపబడింది. ఆ యొక్క వివాహం కొరకు వారు చేసుకోవలసిన పనులు అవన్నీ చేసుకుంటున్న సమయంలో నా స్నేహితురాలి యొక్క అత్తగారికి అనారోగ్యము. ఎన్ని దినాలైనా ఆమెకు దగ్గకపోవటం, ఆహారం తీసుకోలేకపోవడం జరుగుతున్నప్పుడు టెస్ట్ చేయాలి అన్నప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఆమెకు క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందని తెలియజేయబడిందండి. అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాదు. ఒక పక్కన కుమార్తె వివాహం, ఒక పక్కన అత్తగారి బలహీనత, ఎప్పుడో తెలియని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. అలాగే ఇంకొక ప్రక్కన పెళ్లి కుమారుడి తరపు దగ్గర బంధువులకు కూడా వారు కూడా క్యాన్సర్ వ్యాధితోటే ఉండటాన్ని బట్టి ఇటు పెళ్లి కుమార్తె తరపున అటు పెళ్లి కుమారుడి తరపున కూడా ఇరువురు క్యాన్సర్ వ్యాధి బాధితుల మధ్య ఆ యొక్క వివాహపు దినములు దగ్గరకు వస్తూ ఉండగా వీరు వివాహం కొరకు ఆనందించటం కంటే టెన్షన్ పడటం ఎక్కువైపోయిందండి. అలాంటి పరిస్థితుల్లో రోజులు లెక్క పెట్టుకుంటూ వివాహము ఆగిపోకుండా జరిగే విధంగా సహాయం దయచేయమని ఎంతగానో ప్రార్థిస్తూ రాసాగామండి. ఆ విధంగా కీడును తప్పించమని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కృపా కనికరములు కలిగినవాడు కాబట్టి ఆయన తప్పక మన ప్రార్థనలను ఆలకిస్తాడు కదండి. మనం నమ్మాలి, విశ్వసించాలి. భయపడుతాం కరెక్టే, కానీ అదేవిధంగా ఏం జరుగుతుందో, ఎక్కడ వివాహం ఆగిపోతుందో అని భయపడటం కాక నా దేవుడు గొప్పవాడు, తప్పక ఈ యొక్క కార్యం జరిగిస్తాడు అని నా స్నేహితురాలు మేము కూడా నమ్మామండి. అదే ప్రార్థించామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది కదండి. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ కీడు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నిజమే కదండి. మనం వారికి ఏదో కీడు సంభవించాలని అలాంటి వాటి కొరకు మనం ప్రార్థించము కదండి. మేలు కొరకే ప్రార్థిస్తాము. మనము మన నోటి నుండి ఏది పలుకుతామో ప్రభు దానిని ఆమెన్ అనేవారిగా ఉంటారు కదా. మనం ఏ విధంగా ప్రార్థించి ఆమెన్ చెబుతామో మనం ప్రార్థించిన ప్రార్థనలకు కూడా ప్రభు ఆమెన్ చెబుతారండి. అదేవిధంగా మనం కీడు తప్పించమని ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మేలు కలుగ చేస్తారు. ఆ విధముగా దినములు లెక్క పెట్టుకుంటూ గడుపుతూ ఉన్న పరిస్థితుల్లో ఇరువురు సివియర్గా ఉన్న పేషెంట్ల మధ్య ఘనమైన వివాహాన్ని
ప్రభు ఎంతో ఘనంగా జరిగించారండి. ఆయన నామానికే మహిమ. అంత ఘనంగా ఆ వివాహం జరగటానికి ప్రభువే ద్వారాలను తెరిచారు, ఆశీర్వాదకరంగా జరిగించారు. మనం ఏది కావాలన్నా ప్రభు యందు విశ్వసించి అడగాలండి. అడిగితే ఎలాంటి కీడులనైనా తప్పించి మేలు చేయగలవాడు ఆయన. వివాహ బంధము కాపాడబడాలని, కుటుంబ వ్యవస్థ విస్తరింపబడాలని, బిడ్డలు తల్లిదండ్రుల మాటలకు లోబడేటి వారిగా, వారి యొక్క ఆలోచన జ్ఞానమునకు విలువిచ్చడి వారిగా ఉండాలని ప్రభుని ప్రార్థిద్దామండి. ఆ విధంగా ప్రభు యుక్త వయసు వచ్చిన వారి పట్ల జరిగించును గాక. ఆమెన్. హల్లెలూయా.